ఏడడుగుల బంధం పార్ట్ 35 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గీతిక మనసులో మాత్రం శ్రావణి, కృష్ణవర్మ ఇద్దరూ లేకపోతే తన జీవితం నాశనం అయిపోయేదని ఎంతో బాధపడిపోతూ ఉంది. రాజశేఖర నిలయం ముందు ఆగింది కృష్ణవర్మ గారి కారు. కృష్ణయ్య, మా కోసం ఈ కృష్ణవర్మ గారి రూపంలో వచ్చి మమ్మల్ని కాపాడుతున్నావా అనుక్షణం అని తన చేతిలో ఉన్న కృష్ణుడి బొమ్మను తీసుకుని కృష్ణవర్మ గారి వైపు చూస్తూ ఆనందంగా అనుకుంది. మనసులో శ్రావణి. గీతిక కారు దిగడానికి సిగ్గుపడింది. అక్క రావే, అలా ఉండకు, నవ్వుతూ ఉండు, ముందు పైకి వెళ్ళి శుభ్రంగా మొహం కడుక్కొని బట్టలు మార్చుకొని రా, అక్క బావగారు ఉంటారు లోపల అని చెప్పి నవ్వుతూ అక్క చేయి పట్టుకొని లోపలికి నడవబోయింది శ్రావణి. ఇంత హెల్ప్ చేశాను, కనీసం థ్యాంక్స్ అన్నా చెప్పకుండా పోతున్నారు చూడు అనుకుంటూ శ్రావణి వెనక వైపు ఒక్కటి చరిచాడు కృష్ణవర్మ. నిజంగానే ఒక్కసారిగా ఊహించని దెబ్బ తగిలేసరికి ఏయ్ అంటూ కోపంగా వెనక్కి తిరిగి చూసింది శ్రావణి. ఏంటి మీరు అసలు అంటూ కోపంగా అడిగింది. అయ్యో శ్రావణి, ఎందుకట్లా కోపంగా మాట్లాడుతావు కృష్ణవర్మ గారిని అన్నది గీతిక. తన మనసులో ఇప్పుడు కృష్ణవర్మ ఒక దేవుడిలా కనిపిస్తున్నాడు. అదే మీ సబ్జెక్ట్లో ఏదో విషయం అడిగారు కదా, ఆ విషయాలేమీ చెప్పకుండా లోపలికి వెళ్తున్నారని పిలిచాను అన్నాడు కన్ను కొడుతూ కృష్ణవర్మ. సరే, ఆ విషయం ఫోన్లో చెప్తాను, ఉంటా అంటూ లోపలికి వెళ్ళిపోయారు గీతిక శ్రావణి. అక్కడ కూర్చొని ఉన్న ధరణి పరుగున ఎదురు వచ్చింది. అబ్బా, ఎక్కడికి వెళ్ళారు? ఫ్రెండ్ పుట్టినరోజు అంట కదా అంటూ గీతికను ఒకవైపు శ్రావణిని ఒకవైపు పట్టుకొని ఇరువురిని ఒకేసారి హత్తుకుంది ధరణి ప్రేమతో. గీతిక కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. అక్క ఎప్పుడు మంచిగా ఎన్నో సలహాలు చెప్పేది, ఒక్క మాట విని దాన్ని కాదు అని గుర్తొచ్చి మరింత బాధపడింది. ఎవరికి కనబడనీయకుండా గీతిక. దుర్గమ్మ కనిపెడుతుంది చిన్ని అక్క అని గీతిక చెవిలో చెప్పింది చిన్నగా శ్రావణి. ఏమిటే ఇంతసేపు ఉన్నారు అన్నారు దుర్గమ్మ గారు. అక్కడ పుట్టినరోజు కేకు నానమ్మకు తేలేదని కుళ్ళుపోతూ తనం అంటూ నవ్వింది శ్రావణి. బావగారు బాగున్నారా అంటూ అడిగింది నవ్వుతూ శ్రావణి. మళ్ళీ అడిగింది బావగారు బాగున్నారా అంటూ శ్రావణి. మరదలా, నాకు చెవుడు లేదు, ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నావు అంటూ నవ్వాడు రవివర్మ గారు. అయ్యో బావగారు, ముందు గీతికక్క కోసం అడిగాను, తర్వాత నా కోసం అడిగాను అంటూ నవ్వుతూ చెప్పింది శ్రావణి. ఏమే, మీ అక్కకు అడగడానికి నోరేమైంది అన్నది దుర్గమ్మ. నీకు భయపడి గట్టిగా మాట్లాడడమే మానేసింది చిన్ని అక్క అన్నది నవ్వుతూ శ్రావణి. ఎంత నంగనాచులా మాట్లాడుతున్నారా సీనయ్య నీ కూతుళ్ళు అంటూ మురిసిపోతూ నవ్వింది దుర్గమ్మ. గీతిక చేతిలో బ్యాగ్ తీసుకొని శ్రావణి గీతికని పైకి రమ్మని సైగ చేసింది. పైకెళ్ళి జాగ్రత్తగా పెట్టేసి వచ్చింది. గీతిక కూడా లోపలికి వెళ్ళి వాష్రూమ్లో ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని ఉంది. డ్రెస్సింగ్ రూమ్లో అద్దం ముందు తన ముఖం చూసుకుంటే తెలియని దుఃఖం వచ్చేసింది. ముఖం శుభ్రంగా కడుక్కొని డ్రెస్ మార్చుకొని సింపుల్గా కిందకొచ్చింది గీతిక. బావగారిని పలకరించింది. అక్కని చూసి సంతోషపడింది. జీవితం అంటే నలుగురు గర్వపడేలా ఇలా ఉండాలి. భయంగా దాక్కొని గది లోపల చెత్తను చూస్తూ నిజ జీవితానికి దూరంగా ఉండకూడదు అని ఖచ్చితంగా అనుకుంది గీతిక. బయటకు వెళ్లే ముందు అమ్మవారికి పూజ చేయడం చాలా మంచిదయింది. నాటకంతో చేసినా కూడా నాకు మంచి చేసింది. ఆ అమ్మవారికి శతకోటి దండాలు పెట్టుకుంది మనసులో గీతిక. తెలిసి చేసినా తెలియక చేసిన మంచి పని మంచి చేస్తుంది, అలాగే చెడు పని చెడునే చేస్తుంది. జీవితంలో ఇంకెప్పుడు తప్పు చేయనమ్మా అని మనస్ఫూర్తిగా అమ్మవారికి దండం పెట్టుకుంది గీతిక. నిజానికి ప్రేమ అంటే ఏమిటో కూడా తెలియదు గీతికకు. ప్రేమించడం ఏమిటో, ప్రేమించబడడం ఏమిటో కూడా సరిగ్గా తెలియని గీతిక తప్పుదారిలో కాలు పెట్టింది. మొత్తానికి భగవంతుడి దయ వలన వెనక్కి తిరిగింది. గీతికలో నిజమైన సంతోషాన్ని గమనించిన శ్రావణి ఎంతో సంతోషపడింది. ధరణి కూడా ఆశ్చర్యపడింది. గీతికలోని మార్పు చూసి సంతోషంతో ఇంతలో ఆనందరావు గారు వస్తూ కృష్ణవర్మను కూడా లోపలికి తీసుకొచ్చాడు. వెళ్ళలేదా, ఇంటి ముందు కాపలా ఉన్నావా ఏమిటి అని మనసులో అనుకుంది నవ్వుకుని శ్రావణి.
కృష్ణవర్మని చూస్తూ. ఆనందరావు గారు మాట్లాడుతూ, నేను వచ్చేసరికి బయలుదేరుతున్నారు. కృష్ణవర్మ లోపలికి వెళ్ళి అమ్మను చూశారా అంటే చూడలేదు అన్నారు. అందుకే లోపలికి పిలిచాను అని చెప్పారు ఆనందరావు గారు నవ్వుతూ. రాజా అప్పటిదాకా బయట ఫ్రెండ్స్తో ఆడుకొని వచ్చాడు. రవివర్మ గారి పక్కన కూర్చున్నాడు. కృష్ణ, నన్ను చూడకుండా ఎలా వెళ్ళిపోయావయ్యా నువ్వు అన్నది దుర్గమ్మ బాధగా. లేదమ్మమ్మ గారు, నాకు పని ఉంది, అందువల్లే వెళ్ళి మళ్ళీ వద్దామనుకున్నాను అంటున్న కృష్ణవర్మ గారి వైపు రవివర్మ అలాగే చూశాడు. ఆసక్తిగా కనబడుతున్నాడు ఇంటి పట్ల. పైగా అమ్మమ్మ గారు అంటున్నాడు, ఏదో ఉంది అని నవ్వుకున్నారు. తీరా చూస్తే శ్రావణి, కృష్ణవర్మ ఒకరినొకరు చూసుకోవడం వెంటనే గమనించారు రవివర్మ గారు. ప్రేమ విలువ తెలిసిన మనిషికి ప్రేమించుకునే వారి మనసు ఊరికే తెలిసిపోతుంది. ఏమిటో కృష్ణవర్మ గారు ఇంటి బంధువులాగా ప్రతి ముఖ్యమైన విషయంలోనూ కనబడుతున్నారు నాకాయన అంటూ నవ్వారు రవివర్మ గారు తెలివిగా. ముఖ్యమైన వారే మా ఇంట్లో ఒక నెంబర్ కూడా అయిపోతాడు అంటూ నవ్వారు దుర్గమ్మ గారు. దుర్గమ్మ గారి వైపు చూసి చాలా సంతోషంగా నవ్వుతున్న కృష్ణవర్మను చూసి నవ్వాడు రవివర్మ. ఆనందరావు గారు మాట్లాడుతూ, ఏముందండి, రోజులు బాగుంటే మాకు చిన్నల్లుడు కూడా అయిపోవచ్చు అంటూ నవ్వారు ఆనందరావు గారు. సందర్భం కాకపోయినా మాట్లాడిన మాటలలో అర్థం తెలుసుకొని ఇష్టంగానే నవ్వారు శ్రీనివాసరావు గారు కూడా. దేవిక గారికి అయితే చాలా ఇష్టం. ధరణి, గీతిక ఇద్దరు శ్రావణి చెరో ఒక చెవి పట్టుకొని, అమ్మో నువ్వు సామాన్యమైన దానివి కాదు అంటూ నవ్వేశారు. దుర్గమ్మ గారు ముచ్చటగా నవ్వుకున్నారు. మనవరాళ్ళు ముగ్గురిని చూసి గీతిక ముఖంలో పెళ్లి కుదిరాక ఎంత సంతోషం కనబడుతుంది, ఎప్పుడు ఇలాగే ఉండాలి అనుకున్నారు మనస్ఫూర్తిగా. దేవిక గారు, శ్రీనివాసరావు గారు అందరూ సంతోషంగా ఉన్నారు. నిజంగా కూతుర్లకు మంచి సంబంధాలు కుదిరినప్పుడు ఆ సంతోషాన్ని దేనితోనూ పోల్చుకోలేము. అంత విలువైన విషయం అది. ప్రతి ఆడపిల్ల సంతోషంగా ఉంటేనే అత్తవారింట్లో ఆ పిల్ల తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు. ఇక లాయర్ విశ్వనాథ్ గారి గురించి మాట్లాడుకున్నారు అందరూ. చాలా మంచి సంబంధం మామయ్య గారు అని నవ్వుతూ చెప్పాడు రవివర్మ. వాళ్ళ పెద్దబ్బాయి నా క్లాస్మేట్ అని కూడా చెప్పాడు. బాధల బంధులు ఏమీ ఉండవు, అందరూ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, పైగా అర్థం చేసుకునే మనుషులు, ఇంకేం కావాలి అన్నారు రవివర్మ గారు. ఏమోలే, దేవుడి దయ వల్ల గీతికకు మంచి సంబంధం కుదిరిపోయింది, చూడండి ఫోటోలు పంపించారు అంటూ ఇచ్చారు ఆనందరావు గారు. అబ్బాయి చాలా బాగున్నాడు అన్నారు కృష్ణవర్మ గారు. మొత్తానికి అల్లుళ్ళు చాలా బాగున్నారు మా శ్రీనుకి అంటూ రవివర్మ గారి వైపు, దేవనాథ్ ఫోటో వైపు, కృష్ణవర్మ గారి వైపు కూడా చూసి కావాలని తల ఊపుతూ నవ్వారు దుర్గమ్మ గారు. తల భలే చిత్రంగా ఊపుతారు దుర్గమ్మ గారు. సంతోషాన్ని తెలియజేస్తున్నప్పుడు అలా చూస్తుంటే అందరికీ ఆనందం కలుగుతుంది. కృష్ణవర్మ దుర్గమ్మ గారిని పరీక్షించి అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ ఉంది మీ ఆరోగ్యం అని నవ్వుతూ చెప్పేశారు. అందరితో మాట్లాడుతూనే షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్, ఫీవర్ అన్నీ చూసేశారు కృష్ణవర్మ గారు. శ్రావణి కూడా డాక్టరే కదా, ఇబ్బంది లేదు, ఇంట్లో డాక్టర్స్ కొరత ఉండదు మనకు అన్నట్లుగా చిలిపిగా నవ్వారు రవివర్మ గారు శ్రావణి వైపు, కృష్ణవర్మ గారి వైపు చూస్తూ. శ్రావణి సిగ్గుపడుతూ తల ఉంచుకుంది. ఇక అనుకునేది ఏమీ లేదు కృష్ణవర్మ, ఒకరోజు మీ ఇంటికొచ్చి మీ తాతగారిని అడిగి సంబంధం కుదుర్చుకోవాలని అన్నారు ఆనందరావు గారు నవ్వుతూ. శ్రీనివాసరావు గారు, ఆనందరావు గారు ముందే మాట్లాడుకున్నారు. ఆ విషయాన్ని దుర్గమ్మ గారి సలహా తీసుకున్నారు. దేవిక గారి ఆమోదం పొందారు. అందుకే అందరూ చక్కగా మాట్లాడుతున్నారు. అలా ఆ మాట వినగానే చాలా సంతోషపడిపోయాడు కృష్ణవర్మ. నాకు చదువుకోవాల్సింది ఉందిగా, నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను అన్నది శ్రావణి. ఏమీ ఎరగనట్టుగా, మీకు ట్యూషన్ చెప్పాల్సింది నేనే కదా, పెళ్లి చేసుకొని ట్యూషన్ కూడా చెప్తాను అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ. ఇక ట్యూషన్ మీరు చెప్పే ట్యూషన్ ఏమిటో బాగా తెలుసు మాకు అంటూ నవ్వేశారు దుర్గమ్మ గారు. అందరూ నవ్వేశారు. అప్పుడు ఏంటి నానమ్మ నువ్వు మరీను అన్నది శ్రావణి బుంగమూతి పెట్టుకొని. ధరణి ఆశ్చర్యంగా చూస్తూ ఉంది శ్రావణి వైపు. మంచి నిర్ణయం తీసుకుంది, చాలా మంచివారు కృష్ణవర్మ గారు
అలా చూస్తేనే తెలిసిపోతుంది. ఒక్కొక్కరి గురించి ఫ్రాంక్లీగా ఉంటాయి ఆ చూపులు, మాటలు. అలాంటి వారితో అసలు ఇబ్బంది ఉండదు. మొత్తానికి డాడీ వాళ్ళకు ఏ ఇబ్బందులు ఉండవు. ఇలా జరిగితే అని ఆనందపడిపోయింది ధరణి. గీతిక కూడా నవ్వుకుంది. నిజమే, శ్రావణి కృష్ణవర్మ గారి మధ్య స్నేహం, ప్రేమ లేకపోతే నా బ్రతుకు ఏమయ్యేదో ఈరోజు అనుకుంది గీతిక. పిల్లలకు పిండి వంటలు అవి పెట్టండి అన్నారు దుర్గమ్మ గారు. సున్నుండలు బావగారికి ఇచ్చేటప్పుడు జాగ్రత్త నానమ్మ ఉన్నది అన్నది శ్రావణి నవ్వుతూ. అందరూ నవ్వుతూ ఉన్నారు ఇంట్లో సంతోషంగా. రాజాకు కృష్ణవర్మ గారు కూడా చాలా బాగా నచ్చేశారు. అందరూ చాలా బాగా ఉన్నారు. ఒక బావగారు బిజినెస్ మ్యాగ్నెట్, మరొక బావగారు సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంకొకరు డాక్టర్ గారు. నేను కూడా బాగా చదువుకోవాలి అనుకున్నాడు రాజా. అలా సంతోషంగా అందరికీ స్వీట్ హార్ట్ పెట్టి కాఫీలు టీలు ఇచ్చారు ధరణి, గీతిక, శ్రావణి. అందరికీ ఇంతలో పెళ్ళిళ్ళ పేరయ్య గారు వచ్చారు. అయ్యా, వారికి మీ సంబంధం బాగా నచ్చేసింది. లగ్నాలు వెంటనే పెట్టించాలట. ఈ 15 రోజులలో మంచి ముహూర్తాలు ఉన్నాయి, మీకు ఇష్టమైతే అంటూ నవ్వాడు పెళ్ళిళ్ళ పేరయ్య. ఇంకొక అమ్మాయి ఉంది. మొత్తానికి శ్రీనివాసరావు గారి దంపతులు పార్వతీ, లక్ష్మి, సరస్వతిలాగా ముగ్గురు దేవతల్లాంటి పిల్లలను కన్నారు అంటూ నవ్వేశారు. చివరమ్మాయికి సంబంధాలు చూడనక్కర్లేదు అన్నారు దుర్గమ్మ గారు. అదేంటమ్మా, ఇద్దరు పెళ్ళిళ్ళనేనా కదా కుదిర్చింది, ఈ సంబంధం కూడా కుదిరితే నాకు మహాందానంగా ఉంటుంది అంటూ నవ్వారు పెళ్ళిళ్ళ పేరయ్య. పెళ్ళిళ్ళ పేరయ్య గారికి గ్లానుడు చిక్కటి పాలు కలిపి ఇచ్చారు దేవిక గారు. అమ్మాయి చదువు అయిపోయాక చూద్దాంలేండి అన్నారు దేవిక గారు. అందరూ నవ్వుకున్నారు ఆనందంగా. మొత్తానికి రాహుపీడ వదిలింది. ప్రేమ వెన్నెలలు ఆ ఇంట కురిసాయి. గీతిక పెళ్ళి జరుగుతుందా జరగదా అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.